హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ రాఘవేంద్ర బాబు, లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, స్టార్ హాస్పిటల్స్, నానక్రామ్గూడ, హైదరాబాద్. ఇప్పుడు మనము సిరోసిస్ ఆఫ్ లివర్ అనే వ్యాధి గురించి తెలుసుకుంటామండి. సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే ఏంటంటే లివరు గట్టిగా అయిపోవడం, ఒక స్టోన్ మాదిరి కావడం, లివర్ ఫంక్షన్ సరిగ్గా జరగకపోవడం, దాన్ని లివర్ సిరోసిస్ అంటాం. సో ఇది ఏ వయసు వాళ్ళకు రావచ్చు అంటే ఎలాంటి వారికైనా రావచ్చు. చిన్నపిల్లలకి, పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వయసు 80 సంవత్సరాల వయసు వాళ్ళకు కూడా రావచ్చు. సో ఈ కారణాలు ఏముంటాయి లివర్ సిరోసిస్కి అంటే వాళ్ళ వయసు బట్టి కారణాలు ఉంటాయి. ఇప్పుడు మనం అనుకున్నట్టు చిన్నపిల్లలకు కూడా లివర్ సిరోసిస్ రావచ్చు. చిన్నపిల్లల్లో లెస్ దాన్ 1 ఇయర్, పుట్టిన పిల్లలకు కూడా రావచ్చు. ఈ పిల్లలకు కానీ లెస్ దాన్ 20 ఇయర్స్ వాళ్ళకు కానీ కారణాలు జనరల్గా పుట్టుకతోనే వచ్చే కారణాలు అంటే కంజెనిటల్ డిసీజెస్ అంటాం. ఇప్పుడు బిలియరీ అట్రీషియా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఫర్ లివర్ సిరోసిస్ పిల్లల్లో. బిలియరీ అట్రీషియా ఏంటంటే పుట్టుకతోనే బైల్ డక్ట్ ఛానల్స్ అనేటివి ఉండవు. బైల్ స్టాగ్నేషన్ వల్ల, బ్యాక్ ప్రెషర్ వల్ల లివరు వితిన్ మంత్స్లోనే లివర్ చెడిపోయి లివర్ సిరోసిస్ వస్తుందన్నమాట. లేదా ఇంకొద్దిమంది పిల్లలకి విల్సన్స్ డిసీజ్ అంటాము, లేదా పీఫిక్ డిసీజెస్ అంటాము, లేదా స్టోరేజ్ డిజార్డర్స్ అంటాము. సో కారణం ఏదైనా సరే స్లోగా ఓవర్ 5 to 10 ఇయర్స్ లేదా వితిన్ మంత్స్, ఈవెన్ మనం బిలియరీ అట్రీషియా అనుకున్నట్టు లివర్ స్లోగా చెడిపోయి గట్టిపడిపోయి ఒక స్టోన్ మాదిరిగా తయారవుతుంది. దాన్ని లివర్ సిరోసిస్ అంటాం. లేదా ఆఫ్టర్ 25 ఇయర్స్ 30 ఇయర్స్ వాళ్ళకి, పెద్దవాళ్ళకి లివర్ సిరోసిస్ రావచ్చు. దాంట్లో ముఖ్యమైన కారణాలు ఆల్కహాల్ తీసుకోవడం. మనందరికీ తెలుసు, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ సిరోసిస్ వస్తుంది, లివర్ వ్యాధి వస్తుంది. లేదా హెపటైటిస్ బి వైరస్ వల్ల కానీ, హెపటైటిస్ సి వైరస్ వల్ల కానీ, లేదా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. వాళ్ళు ఆల్కహాల్ తీసుకోకపోయినా వాళ్ళ శరీరంలో ఉండే ఫ్యాట్ లివర్లో చేరుకోవడం వల్ల లివర్ సెల్స్ అంటే లివర్ కణాలు దెబ్బతిని అప్పుడు కూడా లివర్ సిరోసిస్ రావచ్చు. సో ఈ లివర్ సిరోసిస్ అనే స్టేజ్ రావాలంటే, నార్మల్ లివర్ నుండి లివర్ సిరోసిస్ అనే స్టేజ్ రావాలంటే దాదాపు 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ కూడా పడుతుందన్నమాట. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి మొదటి స్టేజ్ ఏంటంటే ఫ్యాటీ లివర్ అంటాం. లివర్ ఎన్లార్జ్ అవుతుంది, లివర్లో ఫ్యాట్ ఎక్కువ చేరుకుంటుంది. ఆ స్టేజ్లో మనం గమనించి లివర్ ఫంక్షన్ టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లు చేసుకుంటే దాంట్లో ఎస్జిఓటీ అని, ఎస్జిపిటి అని కొద్దిగా పెరగడము, లేదా జీజీటీ పెరగడము, అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్ ఎన్లార్జ్మెంట్ అంటారు. ఆ స్టేజ్లోనే డాక్టర్ సలహాలు పాటించి ఆల్కహాల్ ఆపేస్తే లివరు తిరిగి నార్మల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. లేదా నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఫైబ్రోసిస్ అనే స్టేజ్. ఫైబ్రోసిస్ స్టేజ్లో కూడా మనం జాగ్రత్తలు తీసుకొని ఆల్కహాల్ ఆపేసి, లేదా ఏ కారణం చేతనైతే ఫ్యాటీ లివర్ ఫైబ్రోసిస్ వస్తుందో, ఒక్కోసారి హెపటైటిస్ బి వల్ల కానీ, హెపటైటిస్ సి వైరస్ వల్ల కానీ, దానికి తగ్గ యాంటీవైరల్స్ తీసుకుంటే లివర్ వ్యాధిని తిరిగి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లేదు అవేర్నెస్ లేక, లేదా డాక్టర్ పర్యవేక్షణ, డాక్టర్ సలహాలు పాటించకపోతే ఆల్కహాల్ లివరు లేదా హెపటైటిస్ బి వైరస్, సి వైరస్ ఫైబ్రోసిస్ స్టేజ్ నుంచి సిరోసిస్ స్టేజ్కి వెళ్తుంది అనమాట. అలా సిరోసిస్ స్టేజ్ రావడానికి 5 to 10 ఇయర్స్ పడుతుంది. సిరోసిస్ స్టేజ్లో ఏమవుతుందంటే అప్పుడు లివర్ సిమ్టమ్స్, సిరోసిస్ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి, కాంప్లికేషన్స్ వస్తాయి. ముఖ్యంగా కాంప్లికేషన్స్ ఏంటంటే జాండీస్ రావడము, శరీరంలో వాటర్ చేరుకోవడము, కడుపులో వాటర్ చేరుకోవడము, ఛాతీలో వాటర్ చేరుకోవడము, తరచూ కిడ్నీ ప్రాబ్లం రావడము, ఇన్ఫెక్షన్స్ రావడము, బ్లడ్ వామిటింగ్స్ రావడము, వీక్ అయిపోవడము, ఇమ్యూనిటీ అనేది తగ్గిపోవడము. సో ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మందులు అంటే మెడిసిన్స్ పనిచేయమన్నమాట. అప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయాల్సి వస్తుంది. ఇంకో ముఖ్యమైన డేంజరస్ ప్రాబ్లం లివర్ సిరోసిస్లో ఏంటంటే ఆల్కహాల్ వల్లనైనా సరే, హెపటైటిస్ బి వైరస్ అయినా సరే, సి వైరస్ అయినా సరే, ఏ కారణం చేతనైనా లివర్ సిరోసిస్ వచ్చినప్పుడు ఆ సిరోసిస్ లివర్లో లివర్ ట్యూమర్స్ అంటే లివర్ క్యాన్సర్ కూడా రావచ్చు. అప్పుడు మందులు ఏవి పనిచేయవు. ఇంకా మనం చేసుకోగలిగితే ఓన్లీ ఆప్షన్ అప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటే చేసుకోవాల్సి వస్తుంది. లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటంటే లివర్ మార్పిడి. కొత్త లివర్ పెట్టుకొని చెడిపోయిన లివర్ తీసేసి కొత్త లివర్ పెట్టాల్సి వస్తుంది. దాన్ని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం.